బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు, అసలు ప్రాముఖ్యత ఏమిటి, పండుగ చరిత్ర ఏమిటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. బోనాలు ఒక హిందూ పండుగ. ఇక్కడ మహాకాళి దేవిని పూజిస్తారు. బోనాలు సాధారణంగా జూలై ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసం సందర్భంగా జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవత కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. బోనము అంటే తెలుగులో భోజనమని అర్థం. ఇది మాతృదేవికి నైవేద్యం. ఇంట్లో ఉన్న పాలు, బెల్లంతో పాటు నూనె, మట్టి లేదా ఇత్తడి కుండలో వండుతారు. పసుపు, కుంకుమ, సున్నము మరియు వేపాకులతో అలంకరిస్తారు. మహిళలు ఈ కుండలను తమ తలలపై మోసుకెళ్లి దేవాలయాల వద్ద ఉన్న మాతృదేవికి గాజులు మరియు చీరలతో సహా బోనం సమర్పణ చేస్తారు. కాకతీయుల కాలం నుండి ఈ బోనాల పండుగ ఆచారంగా వస్తుందని మన పూర్వీకులు చెబుతున్నమాట. అమ్మవారు ఆషాఢమాసంలో ఆడపడుచుగా పుట్టింటికి వస్తుందని, ఆమెకెంతో ఇష్టమైన పిండి వంటలు వండి కొత్త కుండలో నైవేద్యంగా సమర్పించడమే బోనాల పండుగ అని చెప్తుంటారు. బోనాలలో మైసమ్మ, పోచమ్మ, నూకలమ్మ, ఎల్లమ్మ, డొక్కలమ్మ, పిడమ్మ, పోలేరమ్మ, అంకలమ్మ, మరేయమ్మ మొదలైన వివిధ రూపాలలో కాళీమాతను ఆరాధించడం జరుగుతుంది. ఈ పండుగ యొక్క చరిత్ర ఏమిటంటే 1813లో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుండి ఒక సైనిక బెటాలియన్ను ఉజ్జయినికి నియమించారు. వారు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహంకాళి ఆలయంలో మాతృదేవతకు ప్రార్థన చేశారు. అదేమిటంటే ప్రజలు అంటువ్యాధుల నుండి విముక్తి పొందినట్లయితే వారు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని, తిరిగి వచ్చాక బోనాలు అర్పించడం ద్వారా విగ్రహాన్ని ఏర్పాటు చేయగా మహంకాళి ఈ వ్యాధి వ్యాప్తిని నిలిపివేసినట్లు భక్తుల అభిప్రాయం. అప్పటి నుండి బోనాలు నగరంలోని వివిధ ప్రాంతాలలో జరుపుకుంటారు. లక్షల మంది భక్తులు మహంకాళికి నమస్కారం చేయడానికి దేవాలయాలకు వస్తారు. పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని అంటే బోనాన్ని మోస్తూ డప్పుగాళ్ల లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ చిందులు వేస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలలో అమ్మవారు అవహిస్తారని ప్రజల విశ్వాసం. మహంకాళి అంశరౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంతపరచడానికే ఈ మహిళలు ఆలయంలోకి వెళ్ళేటప్పుడు వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తూ ఉంటారు. అలాగే భక్తులు కాగితము, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల తొట్టెను సమర్పించడం కూడా ఆచారంగా ఉంది. అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జలు కట్టి చిన్న ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతాడు. అతన్ని పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావిస్తారు. కొరడాతో బాదుకుంటూ వేపాకుల నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకంలో ఉన్న భక్తులను అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్తాడు. ఈ బోనాల పండుగ కుటుంబ సభ్యులు, అతిథులతో పంచుకునే ఒక గొప్ప పండుగ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.